So hello, what's up you beautiful people? Namaste, Adab. This is Vikrant Anuras. సో రైట్ నౌ మనమైతే చెన్నైకి వచ్చిన నేను ఎందుకు అంటే కాలేజ్ స్టార్ట్ అయింది దగ్గర ఒక 2 months ఉంటుంది. సో ఆబ్వియస్గా నేను చెన్నైలో ఉండాల్సి వస్తుంది ఎందుకంటే కాలేజ్ అటెండెన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, ప్రిపేర్ కావాలి. సో ఇప్పటి నుంచి మన వ్లాగ్స్ అన్నీ మొత్తం చెన్నైలోనే ఉంటాయి. అండ్ ఒక్కొక్క బీచ్, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నది. సో అవి మనం మెల్లమెల్లిగా కవర్ చేద్దాం. యాక్చువల్లీ నిన్న వచ్చేటప్పుడు వ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ కొంచెం టెన్షన్స్ ఉంటుండే ఎందుకంటే బైక్ తీసుకుందాం అనుకున్నా, ట్రాన్స్పోర్ట్లో వేద్దాం అనుకున్నా. బట్ మా రామగుండం నుంచి వెళ్ళి చెన్నై సెంట్రల్కి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ లేదంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే రామగుండం నుంచి వెళ్ళి వరంగల్కి వచ్చి మళ్ళీ వరంగల్లోనైనా కాశీపేటలోనైనా 2 places ఎక్కడైనా కూడా బైక్ని మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళే ట్రైన్స్లో లోడ్ చేస్తారంట. సో అసలే మనది ప్రీమియం బైక్, మళ్ళీ దానికి ఏమైనా స్క్రాచెస్ పడ్డా ఏమైనా ఎరిగినా కూడా మస్తు బాధ అనిపిస్తుంది. సో అందుకే ఇక డాడీ డైరెక్ట్ వరంగల్కి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాడు. అండ్ అట్లనే మన పవన్ గారు తెలుసు కదా, వాడు వచ్చేటప్పుడు బైక్తోని రిసిప్ట్ ఇంకా టికెట్ అవన్నీ పట్టుకొని వస్తా అన్నాడు. సో మనకైతే ఏం ప్రాబ్లం లేదు. సో ప్రజెంట్ అయితే మనం చెన్నైలో ఉన్నాం. అండ్ నేనైతే ఒక హాస్టల్కి వచ్చిన. లిటరల్లీ మార్నింగ్ చాలా పెద్ద ఫన్ జరిగింది. నా ట్రైన్ వచ్చేసి నిన్న ఈవినింగ్ 4:30కి ఏమో ఎక్కిన. ఇక్కడ దిగేసరికి 4 అయింది. దిగిన తర్వాత చాలామంది కాల్ చేసిన ఫ్రెండ్స్కి. సో మార్నింగ్ 4 o'clock కాబట్టి ఎవరు కాల్ లిఫ్ట్ చేయలే. ఫైనల్గా వికాస్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో వాడు కాల్ లిఫ్ట్ చేయడం వల్ల నేను వెంటనే హాస్టల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నా, లేకపోతే మాత్రం రోడ్డు మీద ఉండాల్సి వచ్చేది. మరి ఘోరం అయింది నిన్న మాత్రం. సో చలో ఇప్పుడు నేను హాస్టల్ మొత్తం ఒకసారి మీకు వ్యూ చూపిస్తా. సో ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నీకు ఒకసారి అవుటర్ వ్యూ చూపిస్తా. సో ప్రజెంట్ అయితే మనం 2nd floorలో ఉన్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ వచ్చేసి 2nd floor. అండ్ వ్యూ మాత్రం సెక్సీగా ఉన్నది ఇక్కడికి వెళ్ళి. బట్ మనం ఇక్కడ ఉండమో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ హాస్టల్లో అన్నీ ఫిల్ అయిపోయినాయి అంట. చూస్తలే కదా, లొకేషన్ బాగుంది, బ్యూటిఫుల్గా నీట్గా, నేచర్ కూడా బాగుంటుంది ఈ హాస్టల్లో. అండ్ ఈ కాంపౌండ్ మొత్తం అంటే ఇప్పుడు ఈ హాస్టల్ మొత్తం గ్రీనరీతోనే ఉంటుంది. ఇలాంటి కొబ్బరి చెట్లు, ఇవి బనానా ట్రీస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అట్లనే ఇది వచ్చేసి ఫుడ్ పెడతారు ఇక్కడ, మెస్ లెక్క. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఫుడ్ పెట్టడం ఏం లేదు. ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ టాప్ అన్నట్టుగా, అంటే ఇది లాస్ట్ ఫ్లోర్. బట్ దీనికంటే పైన ఇంకో ఫ్లోర్ ఉంది, దానికి మనం వెళ్ళలేము ఎందుకంటే వాళ్ళు లాక్ వేసిళ్ళు. సో చలో ఒకసారి మనం మన రూమ్ అయితే చూద్దాం ఫస్ట్. ఇదే మన రూమ్ ఎంట్రన్స్. సో సేమ్ ఇది 2 BHK లెక్కన ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ దిస్ ఈజ్ 1 bedroom. ఇది వచ్చేసి బాత్రూమ్ అండ్ దెన్ ఇది కిచెన్ అంటే మరి ఇక్కడ కిచెన్ అంటే మొత్తం అన్ని ఐటమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే వీళ్ళు సపరేట్ మెస్ కాబట్టి హాస్టల్లో ఉంటుందో. సో ఇవన్నీ జస్ట్ రెంట్ లాగా అన్నట్టు మనం పే చేసుకొని ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి 6,500 rupees. సో మీకు ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తా. అభిషేక్ భయ్య మంచిగా పడుకొని ఉన్నాడు ఇక్కడ. అండ్ లాస్ట్ అక్కడ సో రోహిత్ వచ్చేసి ఏం చేస్తున్నావు? క్యారియన్. సో మొత్తానికైతే మనోడు మూవీ చూస్తుండు. డిస్టర్బేషన్ ఎందుకు? ओ व्लॉग में नया ना क्या? वो क्या बोल रहा हूँ मैं, गंदा हूँ. So వీడే ఆదర్శ్. So and అది భరత్.
అది సారీ. సో ఇది ఒక బెడ్రూమ్. సో మొత్తం వ్యూ చూసిల్లు కదా. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నా. దట్ టు ఒక 2-3 డేస్ మందం. 2-3 డేస్ అని కూడా కాదు, మేబీ ఒకవేళ ఈరోజు ఈవినింగ్ ఎక్కడైనా పీజీ హాస్టల్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతా. ప్రజెంట్ అయితే జస్ట్ నా లగేజ్ పెట్టుకొని తిరగలేను కాబట్టి, సో అందుకే ఇక్కడ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ నేను ఏ హాస్టల్కి వెళ్తా ఏంది అనేది కూడా తెలియదు. ఫస్ట్ వెళ్ళి మాట్లాడుకోవాలి. సో టైం వచ్చేసి ఇప్పుడైతే 5 అవుతుంది. వేరే ఫ్రెండ్ వస్తా అన్నాడు, వాడు వచ్చిందంటే వెళ్ళి పీజీ హాస్టల్ ఎత్తుక్కొని అండ్ అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ మాత్రం మస్తు పీస్ఫుల్గా ఉన్నది, మొత్తం నేచరే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే నేచర్, లిటరల్లీ మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఉండడానికైనా దేనికైనా కూడా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ దొరుకుద్ది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. బట్ ఈ హాస్టల్లో మాత్రం అసలుకి వేకెన్సీ లేదంట. సో చలో ఇంకా మళ్ళీ పవన్ గడు వస్తాడు. పవన్ గడు వచ్చిందంటే ఇక వాడు కూడా నాతోనే ఉంటాడు కాబట్టి, సో ఆబ్వియస్గా నేను వేరే హాస్టల్ వెతుక్కోవాలి. సో చెన్నైలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కవర్ చేస్తాం. మ్యాక్సిమం నా వల్ల ఎంత అవుతుందో అంతవరకు కవర్ చేస్తాను నేను. సో నేను వచ్చినట్టు కాకుండా మీరు వచ్చి మీరు మీ కళ్ళతో చూసినట్టు నేను అలా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ విల్ మేక్ యూ హ్యాపీ. సో చలో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ అట్లనే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ మన ఏఎంఐ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ నుంచి మొత్తం అన్నీ సపరేట్గా ఒక ప్లేలిస్ట్లో పెడతా. చెన్నైలో ఏమేమి వీడియోస్ చేస్తున్నానో ప్రతి ఒక్కటి చెన్నై ఎపిసోడ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా. సో అందులో అన్నీ చూద్దాం.